హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. పాలకోవా లేదా దూద్ పేడ. పాలు చాలా కావాలి, ఎక్కువసేపు మరగబెట్టాలి, ప్రిపేర్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇలాంటి ఆలోచనలే వస్తాయి సాధారణంగా పాలకోవా గురించి ఆలోచిస్తే. మనం చేసుకోబోయే ఈ ప్రాసెస్లో పాలు ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ షుగర్ యూజ్ అవుతుంది, టైం కూడా బాగా ఆదా అవుతుంది. ప్రాసెస్ కూడా సింపుల్ అండ్ ఈజీగానే ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? కరగబెట్టుకున్న నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకునే అవసరం లేదు. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కరిగిపోయిన తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం పంచదార యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే నీళ్ళలాగా అయిపోయి ప్రాసెస్ లేట్ అవుతుంది. మిశ్రమం గట్టిపడేంత వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. మెల్లమెల్లగా ఇది మనకు థిక్గా ఫామ్ అయిపోతూ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. తర్వాత ప్యాన్లో నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ గరిటె యూజ్ చేసుకొని పిండిలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల కావలసిన షేప్స్లో మనం తయారు చేసుకోవచ్చు. పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు మనం 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం కొద్దిగా దంచుకున్న యాలకుల పొడి. ఇవన్నీ కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేడిలో ఉన్నప్పుడే మనం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్స్లో తయారు చేసుకుంటే సరిపోతుంది. లడ్డూ షేప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదూ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేసి మీ ఇష్టమైన వాళ్లకు, మీ ఇంట్లో వాళ్లకు చేసి పెట్టి ఇంప్రెస్ చేయండి.